శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. ఈ రోజు బాబా అందిస్తున్న మనకు సమర్థ సంకల్పాల ఖజానా భోజనం 31 డిసెంబర్ 2000 సంవత్సరం ఇది. సో ఈ మురళీలో బాబా యుక్తియుక్త మాట మరియు నడవడిక ద్వారా నా యోగం యొక్క ప్రభావం జీవితమంతా ఉంటుంది. యుక్తియుక్త మాట మరియు నడవడిక ద్వారా నా యోగం యొక్క ప్రభావం జీవితమంతా ఉంటుంది. నాతో పాటు ఉన్న వారికి ఎవరికి సేవ చేశానో వారి మనస్సులో సంతుష్టత అనుభవం అయ్యింది. నాతో పాటు ఉన్న వారికి ఎవరికి సేవ చేశానో వారి మనస్సులో సంతుష్టత అనుభవం అయ్యింది. నేను నిమిత్త భావం, నిర్మాణ భావంతో ప్రతి ఆత్మ పట్ల వారు నా సహయోగులైన లేదా ఎవరికి సేవ చేస్తున్నానో వారి పట్ల అయినా ఇద్దరి పట్ల నిస్వార్థ శుభ భావన మరియు శుభ స్నేహంతో సేవ చేస్తున్నాను. స్క్రీన్ మీద వేస్తున్నాం కాబట్టి చూసి సంకల్పాలు చేయండి. నేను నిమిత్త భావం, నిర్మాణ భావంతో ప్రతి ఆత్మ పట్ల వారు నా సహయోగులైన లేదా ఎవరికి సేవ చేస్తున్నానో వారి పట్ల అయినా ఇద్దరి పట్ల నిస్వార్థ శుభ భావన మరియు శుభ స్నేహంతో సేవ చేస్తున్నాను. నేను సమయం, శ్రేష్ఠ సంకల్పం, సేవ, సంబంధ సంపర్కంలో స్నేహం మరియు సంతుష్టత ద్వారా యోగం ద్వారా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకున్నాను.
నేను సమయం, శ్రేష్ఠ సంకల్పం, సేవ, సంబంధ సంపర్కంలో స్నేహం మరియు సంతుష్టత ద్వారా, యోగం ద్వారా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకున్నాను. నేను మనస్సుతో శక్తుల దానం, వాచాతో జ్ఞాన దానం మరియు కర్మ ద్వారా గుణదానం ఏది చేస్తున్నా కానీ సమయం అనుసరించి అఖండ మహాదానిగా అయ్యాను. నేను మనస్సుతో శక్తుల దానం, వాచాతో జ్ఞాన దానం మరియు కర్మ ద్వారా గుణదానం ఏది చేస్తున్నా కానీ సమయం అనుసరించి అఖండ మహాదానిగా అయ్యాను. ఏది ఏమైపోయినా, ఎవరు ఎంత అవగుణాలతో ఉన్నవారు అయినా కానీ, నేను నా జీవితం ద్వారా, కర్మ ద్వారా, సంపర్కం ద్వారా గుణదానం అంటే సహయోగిగా అయ్యాను. ఏది ఏమైపోయినా, ఎవరు ఎంత అవగుణాలతో ఉన్నవారు అయినా కానీ, నేను నా జీవితం ద్వారా, కర్మ ద్వారా, సంపర్కం ద్వారా గుణదానం అంటే సహయోగిగా అయ్యాను. నేను కర్మలో బ్రహ్మబాబాని ఫాలో అవుతున్నాను. నేను కర్మలో బ్రహ్మబాబాని ఫాలో అవుతున్నాను. నేను అఖండ మహాదానిగా స్థిరంగా ఉన్నాను. నేను అఖండ మహాదానిగా స్థిరంగా ఉన్నాను. నన్ను బాబ్దాదా నడిపిస్తున్నారు. ఆయన ఆజ్ఞానుసారం ప్రతి అడుగు వేస్తున్నాను. నన్ను బాబ్దాదా నడిపిస్తున్నారు. ఆయన ఆజ్ఞానుసారం ప్రతి అడుగు వేస్తున్నాను. చేసి చేయించేవారు బాబా నన్ను నిమిత్తం చేసి చేయిస్తున్నారు, నడిపిస్తున్నారు. బాధ్యత చేయించే బాబాది. చేసి చేయించేవారు బాబా నన్ను నిమిత్తం చేసి చేయిస్తున్నారు, నడిపిస్తున్నారు. బాధ్యత చేయించే బాబాది. నేను దాతగా అయి ఆత్మిక సోదరులను ముందుకు తీసుకువెళ్ళటంలో విశాల హృదయుడిగా ఉన్నాను. ఈ పదాన్ని తర్వాత మారుస్తాము. అది పొరపాటున వచ్చింది. యాక్చువల్‌గా మురళిలో ఆత్మిక సోదరులని ఉంటది. సోదరాత్మలని కాదు. సో, మార్చి తర్వాత గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. నేను దాతగా అయి ఆత్మిక సోదరులను
ముందుకు తీసుకువెళ్ళటంలో విశాల హృదయుడుగా ఉన్నాను. నేను ఇతరులకు గౌరవాన్నిస్తూ గౌరవాన్ని తీసుకుంటున్నాను. నేను ఇతరులకు గౌరవాన్నిస్తూ గౌరవాన్ని తీసుకుంటున్నాను. చైతన్య దేవి దేవతనైన నేను దాతగా అయి అందరికీ ఇచ్చేవారిగా ఉన్నాను. చైతన్య దేవి దేవతనైన నేను దాతగా అయి అందరికీ ఇచ్చేవారిగా ఉన్నాను. నేను ప్రతి విషయాన్ని కొత్తగా చేసుకుని కొత్త మాట, కొత్త నడవడిక, కొత్త అలవాటుతో శక్తిశాలిగా ఉన్నాను. నేను ప్రతి విషయాన్ని కొత్తగా చేసుకుని కొత్త మాట, కొత్త నడవడిక, కొత్త అలవాటుతో శక్తిశాలిగా ఉన్నాను. నేను 21 జన్మల సంపూర్ణ వారసత్వం పొందాను. నేను 21 జన్మల సంపూర్ణ వారసత్వం పొందాను. సో ప్రాక్టికల్ లైఫ్ కొద్దాం ఇప్పుడు. సో ఈ భోజనాన్ని స్వీకరించినప్పుడు ఆత్మ శక్తిశాలిగా అవుతుంది. శక్తిశాలి ఆత్మ సహజంగా ఆ గైడెన్స్ ప్రకారం వెళ్తది. అది ఆ రకంగా మనని శ్రీమతానికి అనుసారంగా నడిపించేటప్పుడు మనం మళ్ళీ మన బుద్ధిని ఉపయోగించేసి దానికి వ్యతిరేక దిశలో వెళ్ళొద్దు. ఇప్పుడు సపోజ్ ఆత్మ ఈ రకంగా ప్రవర్తించండి అని చెప్పి అంటే శాంతితోటి వ్యవహరించమని గాని వీళ్ళు ఆత్మిక సోదరులన్నీ దాత స్థితితోటి అని ఆత్మ ఇండికేషన్ వేసిన వర్తమానంలో కర్మేంద్రియాల మీద కంట్రోల్ లేక బయట నుంచి చూసే విషయాలను బట్టి చెవుల ద్వారా వినే విషయాలను బట్టి నిర్ణయాన్ని మార్చొచ్చా అంటే మార్చొచ్చు. ఇప్పుడు అదే జరుగుతోంది. జ్ఞానం వింటున్నారు. ఎందుకు ప్రాక్టికల్ లైఫ్ మిస్ అవుతోంది అని అంటే ఆత్మ వేస్తోంది ఇండికేషన్. బాబా కనెక్ట్ అవుతున్నారు, ఇలాంటి క్లాసులు అటెండ్ అవుతున్నారు, చేస్తున్నారు. ఆత్మ కూడా ఇండికేషన్ వేస్తోంది. వేసినా గాని ఆ సమయానికి బయట నుంచి మళ్ళీ తీసేసుకున్నారు అనుకోండి. కళ్ళ ద్వారా వ్యక్తుల్ని చూడడము, చెవుల ద్వారా విన్నప్పుడు వీళ్ళకేం చేసేది, వీళ్ళు చెప్తే వినేదేంటి అని చెప్పి మళ్ళీ కర్మేంద్రియాలకు అక్కడ వశమయ్యారంటే ఆత్మేసే ఇండికేషన్ ప్రాక్టికల్ లైఫ్ లోకి రాదు. ఇదే కన్ఫ్యూజన్ లో వచ్చేస్తున్నారు. అందుకే క్లాసులు అటెండ్ అయినా ఇలాంటి భోజనాలు పెట్టినా ఇన్ని చేసినా ప్రాక్టికల్ కి వచ్చేసరికి దెబ్బతిన్నికి కారణం అది. సో కాబట్టి ఇంక అంతే శ్రీమతం ఏం చెప్తుందా అన్నది అక్కడ పక్కా అయిపోవాలి. బయట ఎలాంటి వాళ్ళు ఉన్నా కానీ ఎటువంటి పరిస్థితులు ఉన్నా నింద, స్తుతి, సమభావన అంతే. అసలు ఏ మాటకి కదలొద్దు. మెయిన్ మాటకే కదిలిపోతూ ఉంటారు అందరు. ఇంకా వాయుమండలం నుంచి వచ్చే తరంగాలకు అసలు కదులుతున్నామన్న విషయం కూడా తెలియదు చాలా మంది. ఎందుకు ఆ యోగ రూపి కవచం ఉండదు కాబట్టి. సో ఇప్పుడు ఈ వాక్యాలను బట్టి మన ప్రాక్టికల్ లైఫ్ చూసుకుందాము. యోగయుక్త యుక్తియుక్త మాట మరియు నడవడిక ద్వారా నా యోగం యొక్క ప్రభావం జీవితం అంతా ఉంటుంది. యాక్చువల్ గా ఈ భోజనాన్ని స్వీకరించారు సమర్థ సంకల్పాన్ని. సో ఆత్మ సమర్థంగానే మీకు గైడెన్స్ ఇస్తుంది. సో ఇక్కడ కొంత అవేర్నెస్ అవసరం. యోగయుక్తంగా యుక్తియుక్తంగా అంటే అసలు ఏంటి? సారథి, సాతి ఈ 2 పదాలు చెప్పారు. సో యోగయుక్తంగా అంటే సారథి, సారథి, సాతి 2 గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ పదాలు వచ్చేటప్పుడు యోగయుక్తంగా యుక్తియుక్తంగా అని వస్తాయి. సో యోగయుక్తంగా సారథి అంటే ఏంటి? నా కర్మేంద్రియాలకు ఆత్మ సారథి. యుక్తియుక్తంగా అంటే సాతి, సాక్షి.
సాక్షి స్థితిలో అంటే ఈ రోజు ఏది బయట నుంచి తీసుకోవద్దు. ప్రతీది సాక్షిగా చూస్తాము. ఆత్మ ఏం ఇండికేషన్ ఏస్తోందంటే అది శ్రీమతాన్ని గనక బుద్ధిలో కూర్చోబెడితే శ్రీమతానికి అనుసారంగా వేస్తది. అది చెప్పినట్టు వినాలి. సో బయట నుంచి ఎగ్జాంపుల్ చెప్పినట్టు మొబైల్ నుంచి చూస్తే బయట ప్రపంచం కనిపిస్తది. మీరు బటన్ నొక్కితేనే గ్యాలరీలో సేవ్ అవుతది. సో బయట నుంచి ఏది తీసుకోవడానికి శ్రీమతం లేదు. ఎందుకు ఆల్రెడీ జ్ఞాన భోజనం స్వీకరించాం. ఒక పక్క జ్ఞాన భోజనాన్ని స్వీకరిస్తూ మళ్ళీ కర్మేంద్రియాల ద్వారా బయటి నుంచి వ్యర్థ భోజనాన్ని తీసుకోవచ్చు. బయట తినొద్దు అంటే దాని అర్థం అది. ఒక పక్క నుంచి తండ్రి జ్ఞాన భోజనాన్ని సమర్థ సంకల్పాల భోజనాన్ని పెడుతుంటే ఇంకో వైపు నుంచి బయట నుంచి తమో సంకల్పాలు తీసేసుకుంటూ వ్యర్థం తీసేసుకుంటున్నామంటే మళ్ళీ దాని ప్రభావం ఎక్కువైపోయి మళ్ళీ ఆత్మ బలహీనం అయిపోయి మళ్ళీ ఆత్మ బలహీనం అయిపోయిందంటే శరీరం కూడా బలహీనం అయిపోయి రోగగ్రస్తం అవుతుంది, సంబంధాలన్నీ చెడిపోతాయి, ప్రకృతి తమ్మవుతారు. సో ఆయన చెప్పేది దేనికోసము సూక్ష్మం. మామూలుగా కూడా ఈ రోజు డాక్టర్లు బయట తిన్నది చేయొద్దని అంటే అక్కడ శుభ్రత ఉండదు, ప్లస్ ఎంతో కల్తీలు ఉంటాయి, ఇంట్లో తిన్నానేసి అక్కడ వర్తిస్తుంది. కానీ దాని అర్థం ఊరికే అందరిని ఏదో అంటరాంతరం కింద చూసేసుకుని పూర్తిగా అలా కట్ చేసుకోమని కాదు. సో ఇక్కడ మన యొక్క బుద్ధి వాడాలి. సో యోగయుక్త యుక్తియుక్త మాట మరియు నడవడిక ద్వారా నా యోగం యొక్క ప్రభావం. సో సారథి సాక్షి. సో మనం ఎప్పుడైతే బాబా శ్రీమతాన్ని పాటిస్తామో బాబా సాతి అవుతారు, మనం పాటించకపోతే సాక్షి అవుతారు. సో అది యుక్తియుక్తమైన ఒక ప్రత్యేకంగా మురళే నడిపాడు బాబా దాని మీద. సో నాతో పాటు ఉన్న వారికి ఎవరికి సేవ చేశానో వారి మనస్సులో సంతుష్టత అనుభవం అయ్యింది. అది ఎప్పుడు అనుభవం అవుతుందంటే మనము తృప్తి పడ్డప్పుడు, మన తరంగాలు వెళ్ళినప్పుడు. కానీ చాలా సందర్భాల్లో వెంటున్న సహయోగులు సంతుష్టత కన్నా ఈర్ష్య ఫీల్ అయిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. అది చూసి అదేంటి నేను ఇంత చేసినా వీళ్ళు సంతుష్టత పొందలేదా, నేను సరిగా చెయ్యలేదా అని మన మీద మనకు డౌట్లు రావద్దు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణంగా నేను నా 11 ఏళ్ల అనుభవం చూస్తే మాత్రం ఈర్ష్య కనిపిస్తోంది. ఇంత ఉన్నతి కోసం 84 జన్మల భాగ్యాన్ని తయారు చేసుకునే జ్ఞానాన్ని, శక్తిని, గైడెన్స్ ఇన్ని ఇస్తుంటే ఈర్ష్య పడుతుంది అంటే ముందు మనకు అవగాహన ఉండాలి. కరెక్ట్ గా చేసామా, కరెక్ట్ గా ఇచ్చామా గైడెన్స్. మనం కరెక్ట్ గా ఉన్నంత వరకు అవతల వాళ్ళు ఒకవేళ సంతుష్టత పొందలేదంటే ఇంకా ఆత్మకు అక్కడ తృప్తి లేదని అంటే బాబాని పక్కన జరుపుకుంటారు. అందరూ చేస్తున్న పని అది ఏమైపోతుందంటే ఇప్పుడు నా ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మంజులక్కయ్య సేవలు. మంజులక్కయ్య బుక్ రాసుకుంది, మంజులక్కయ్య మురళి చెప్పింది అంటే అక్కడ ఏమవుతోంది, బాబా పక్కన జరిపేస్తున్నారు. వ్యక్తులను చూసేస్తున్నారు. ఆ వ్యక్తుల్ని చూసినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా ఈర్ష్యనే వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఎంతో గొప్ప మనసు ఉంటే తప్పితే ఆ సంతోషము, ఆ సంతుష్టత ఇవన్నీ వస్తాయి. సో అక్కడ వ్యక్తుల్ని ఇదే చూసేస్తున్నారు. సో దానివల్ల ఏమైపోతుందంటే వెంటున్న వాళ్ళకి ఆ సంతుష్టి, అందుకే మెజారిటీ ఆగిపోవడానికి కారణం అది. ఇక్కడ అందుకే ఏమవుతుందంటే బాబాని పక్కన జరిపినప్పుడు పాపం వస్తుంది అంటారు చూసారా, దానికి కారణం అది. ఇప్పుడు సపోజ్ బుక్ రాశాను నేను. సో సేవాధారులు ఏమనుకున్నారు, మంజులక్కయ్య బుక్ రాసింది, మంజులక్కయ్య బుక్ పంచడానికి వచ్చాము, మురళి చెప్తున్నాము. సో అక్క మురళి చెప్తుంటే మంజులక్కయ్య మురళి విన్నీకి వచ్చాము అంటే ఆలోచనలు ఏమైపోయింది అక్కడ బాబా జరిగాడు. సో మంజులక్కయ్య బుక్కుని మేము పంచడానికి వచ్చామంటే మంజులక్కయ్య ఏదో మీద ఉపకారం చేశాము, మంజులక్కయ్య బుక్కుని చేయడానికి వచ్చాము. కానీ నాకు అప్పుడు అన్నప్పుడు ఏమైతది అంటే మేము లేకపోతే ఏం చేసుకుంటది అంటే మేము రాకపోతే పుస్తకాలు ఎలా పంచుకుంటది. సో ఈ రోజు పుస్తకం రాసాము, పంచుతున్నామంటే ఏముంది ఆ పుస్తకంలో? నా జీవిత చరిత్ర ఉందా, బాబా చరిత్ర ఉందా? సో వ్యక్తుల్ని చూడడం వల్ల ఏమైందంటే పుస్తకంలో బాబా గురించి ఉందన్న విషయం మర్చిపోయారు. దాని వల్ల ఉపకారం చేసేసాం మేము. మేము లేకపోతే ఏమవుతుంది అన్న మాయ అక్కడి నుంచే వచ్చింది. అందుకే సంఘటనలో చాలా మంది నిలబడలేకపోతున్నారు బాబాని పక్కన చేర్పడం వల్ల. ఆ తర్వాత మురళి, మంజులక్కయ్య మురళి. యాక్చువల్‌గా బాబా మహావాక్యాలు అవి మీకు సంయోగం ఇస్తున్నాను. సపోర్ట్ గైడెన్స్ ఇస్తున్నాను అంతే. జ్ఞానం నా ఇప్పుడు ఈ వాక్యాలన్నీ తీసి రాసామంటే ఎక్కడి నుంచి తీసి రాసాం? ఆయన ఇచ్చిన జ్ఞాన ఖజానా నుంచి రాసాం. ఎందుకంటే మీ లైఫ్ ఈజీగా చేద్దామని. ఎందుకంటే మురళి చదివి
గ్రహించలేకపోతున్నారు కొంతమంది ఎక్కడ ఖజానా ఉంది అని చెప్పేసి. సో, అందుకోసమని మీ జీవితాన్ని ఇంకొంచెం సులువుగా చేద్దాం, ఈజీగా చేద్దాం, చదువుకోవడంలో సంయోగం ఇద్దాం అని చెప్పి సంయోగం ఇస్తున్నాం అంతే. సో, మంజులక్కయ్య, మురళి అని చేసినప్పుడు ఏమైద్దంటే బాబాకి కనెక్ట్ అవ్వరక్కడ. ఆ తర్వాత ఏదైనా చెప్తే ఇప్పుడు కొంతమంది చెప్పేటప్పుడు ఉత్త బ్రహ్మకుమారుల నుంచే చెప్తున్నా నేను ఎందుకు అనుకుంటున్నారు అది మంజులక్కయ్య, మురళి అవ్వడం వల్ల. ఏం చెప్తున్నాము? ఫలానా మోసాలు జరుగుతున్నాయి. మోసపోకండి అని చెప్తున్నా. ఉద్దేశం ఇక్కడ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇవాళ గ్రూప్‌లో లింక్డ్ఇన్ గురించి కాంపిటీషన్ ఉందని చెప్పి పోస్ట్ చేశాను. మరి ఎంతవరకు సంయోగం ఇచ్చారో తెలీదు. సో, అక్కడ కూడా మళ్ళీ మంజులకే లింక్డ్ఇన్ అనకండి. ఆ పోస్ట్‌లో బాబా గురించి రాసాను. నా జీవిత చరిత్ర రాయలేదు నేను. సో, ఈ రోజు ఆ లింక్డ్ఇన్ ప్లాట్‌ఫార్మ్ ఎటువంటిదంటే మొత్తం కార్పొరేట్స్ అన్నీ ఉంటాయి అందులో. ఈ రోజు మనం పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికెళ్ళిపోయి, భగవంతుని జ్ఞానం చెప్పలేము. వాళ్ళ బిజీ, వాళ్ళ టెన్షన్‌లు వాళ్ళకుంటాయి. ఎవరు అంత సమయం కేటాయించరు. సో, ఇంత విశ్వంలో ఉన్న ఇంత కార్పొరేట్ పెద్ద సంస్థల వరకి జ్ఞానం ఎట్లెళ్తదంటే, ఈ మెయిన్ లింక్డ్ఇన్ ప్లాట్‌ఫార్మ్ ఉందే దానికి. సో, ఆ వేసిన పోస్ట్‌లో బాబా గురించే ఉంది. సో, దానికి సంబంధించి మనం అది లింక్డ్ఇన్ అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో వెయ్యడం కోసం అని చెప్పేసి ఆ లైక్స్, కామెంట్స్, రీపోస్ట్‌లన్నీ ఉన్నాయి. సో, ఎంతవరకు మనం యజ్ఞానికి సంయోగం ఇస్తామన్నది ఇగ ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుని దానికి తగ్గట్టు ప్లస్ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అని ఏవైతే చెప్తున్నామో ఈజీ మెథడ్ యాక్చువల్‌గా. కూర్చున్న చోటు నుంచే చేసేయొచ్చు. ఒకప్పుడు మేము పల్లెల్లోకెళ్ళి తిరిగేటప్పుడు 3 గంటలు తిరిగితే ఒక 150 ఇల్లు, 200 ఇండ్ల వరకు తిరగలుగుతున్నాం అంతే. ఈ రోజు ఎవరెవరైతే లింక్డ్ఇన్‌లో పోస్ట్ చూసారో ఎంత టైం పట్టింది మీకు దాన్ని చూడనికి జస్ట్ 1 మినిట్. అంటే ఎంత రీచ్ ఔట్ ఉందో చూడండి. అది కూడా ఎక్కడెక్కడెక్కడ ఎవరెవరో చూస్తున్నారు. ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా వెళ్తది. ఇప్పుడే ఈ ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాం కాబట్టి. సో, ఒక 150 ఇండ్లు, 200 ఇల్లు 3 గంటలు తిరగడం ఎంత ఎంత జరిగింది? ఒక నిమిషంలో చేస్తే ఎంత జరిగింది? ప్లస్ పుణ్యం ఎంతొచ్చింది? సో, అదేమైంది ఒక ఊరికెళ్ళి ఇచ్చామంటే హద్దు యొక్క పుణ్యం. ప్లస్ అంటే ఎక్కువ శ్రమ తక్కువ ఫలితం అన్నట్టుంటది. ప్లస్ బోలెడంత డబ్బు ఖర్చు. ఒక్కొక్క పుస్తకం ప్రింట్ చేసి ఇవ్వాలి అనంటే లక్షలు, కోట్లలో వెళ్తోంది ఎక్స్‌పెండిచర్. ఇది ఫ్రీ. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ ఫ్రీ ప్లాట్‌ఫార్మ్స్ ఇవన్నీ. సో, మనకంత ఈజీగా మన ఇంట్లోనే సేవా వచ్చినప్పుడు ఇప్పుడు గూడా మనం సంయోగం ఇచ్చుకోలేకపోతే సో, ఎంత జమ చేసుకున్నాం అన్నదే ఇంకా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకో. బాబా రోజు రాత్రి పడుకునే ముందు పుణ్యం ఎంత, పాపం ఎంత చెక్ చేసుకోమంటారు కాబట్టి ఇంక అప్పుడు చెక్ చేసుకోవాలి మీరు. ఎంత పుణ్యం సంపాదించాము, ఎంత వ్యర్థం చేశాము. సో, దాన్ని బట్టి మీరు ఏ జన్మలు తీసుకుంటారో మీకే అవగాహనొస్తది. తర్వాత నేను నిమిత్త భావం, నిర్మాణ భావంతో ప్రతి ఆత్మ పట్ల వారు నా సహయోగులైనా లేదా ఎవరికి సేవ చేస్తున్నానో వారి పట్ల అయినా ఇద్దరి పట్ల నిస్వార్థ శుభ భావన మరియు శుభ స్నేహంతో సేవ చేస్తున్నాను. సో ఇక్కడ నేను నిమిత్త భావన అంటే అపాయింట్మెంట్ కాదు. ట్రస్టీ. నాకు ఈరోజు జ్ఞాన ఖజానా ఇచ్చారు. సో అది బాబా ఖజానాని మీకు ఇస్తున్నాం అంతే. సో ఇది నిమిత్త భావం. తర్వాత నిర్మాణ భావన. చెప్పిన తర్వాత మళ్ళీ గౌరవాన్ని ఆశించొద్దు. ఈ 2 గనక గుర్తుపెట్టుకుంటే సేవలకెళ్ళినప్పుడు మనకు జరిగే అవమానాలు, మన మీద పడే నిందలు వీటి వేటి ప్రభావం పడదు. నిందాస్తుతి సమభావనట సేవాదారులు ఆగిపోవడానికి ఉన్న కారణాల్లో ఈ కారణాలు ఈ నిమిత్త భావన, నిర్మాణ భావన లేకపోవడం. ఈ రోజు మనం తనువుని యజ్ఞం లేసినా, మనసుని యజ్ఞం లేసినా, ధనాన్ని యజ్ఞం లేసినా ఎలా వేయాలి? ట్రస్టీగా వెయ్యాలి. ఇది బాబాది అనుకుని వెయ్యాలి. అలా వేసుకున్న రోజున ఏ సమస్య రాదు. కానీ వేసేవాళ్ళు ఏంటంటే లోక మర్యాదల కోసమని ఏదో ఆశించి ఏవో ఇక వాళ్ళు ఏమేమి ఆలోచిస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఆ వెయ్యడము మళ్ళీ వీలవ్వట్లేదని చెప్పి తీసేయడం. తనువుని వేస్తున్నారు. మళ్ళీ ఒంట్లో బాలేదనో సమస్యలని చెప్పి దాన్ని తీసేస్తున్నారు. మనసుని వేస్తున్నారు. మళ్ళీ సొంత వ్యర్థమంతా ఇచ్చేసి మళ్ళీ తమో చేస్తున్నారు సృష్టి. ధనాన్ని వేస్తున్నారు లేదా వెయ్యాలనుకుంటున్నారు లేదా తీసేస్తున్నారు.
సో అక్కడ ఏమవుతోంది? నిమిత్త భావన, ట్రస్టీ భావన అన్నది అక్కడ లేదు. ఇలా నేర్పించినప్పుడు చేసేస్తున్నారు గానీ ఇక ప్రాక్టికల్ లైఫ్ ఎక్కడుంది? సో ఈరోజు పని మనది, పేరు బాబాది కదా! ఆ రకంగా చేయాలి నిర్మాణ భావన. నేను సేవ చేస్తాను, పేరు బాబాది. కానీ బాబాది పేరు పెడుతున్నారు, ట్రస్టీ స్థితికి రావట్లేదు, గౌరవాన్ని ఆశిస్తున్నారు, ఆలోచించి చేస్తున్నారు లేదా ఆగిపోతున్నారు. సో అప్పుడు ఇలాంటి సమర్థ సంకల్పాలు ఎన్నిచ్చినా, ఆత్మ ఆ రకమైన గైడెన్స్ ఇచ్చినా గానీ, ఆ సమయానికి మళ్ళీ వ్యర్థానికి వశమైపోయి వెనక్కెళ్ళిపోతున్నారు. అంటే స్పష్టత లేదు ఆత్మలో. సో వీటి మీద కొంచెం ధ్యాస పెడితే మన ఆలోచన, మన వాక్కు, కర్మ ఒకటైనప్పుడు శక్తి గూడా ఒస్తది. పూర్తిగా ఆత్మ అన్న స్థితికొచ్చేస్తాం. నేను సమయం, శ్రేష్ఠ సంకల్పం, సేవ, సంబంధ సంపర్కంలో స్నేహం మరియు సంతుష్టత ద్వారా, యోగం ద్వారా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకున్నాను. ఈరోజు ఆశీర్వాదాలంటే అందరూ వచ్చి మనకేమి నోటితోటేమి ఇవ్వక్కర్లేదు. మామూలుగా గూడా చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకది టచ్ అయిపోయిందంటే ఆ ఖాతా మనకది జమ అయిపోతది. సో అది మనకేం జేస్తదంటే మన పురుషార్థంలో పుష్యిస్తది. ఎప్పుడైనా జీవితంలో ఏదైనా మన బండి స్లోగా వెళ్తుంది, చేస్తుందంటే ఆ టైంకి ఇవే మనకన్నిటికి వెనక నుంచి ఆ పుష్ ఇచ్చినప్పుడు జీవితంలో ముందుకు పోతూ ఉంటాం. హ్మ్. నేను మనస్సుతో శక్తుల దానం, వాచాతో జ్ఞానదానం మరియు కర్మ ద్వారా గుణదానం ఏది చేస్తున్నా కానీ సమయం అనుసరించి అఖండ మహాదానిగా అయ్యాను. సో మనస, వాచ, కర్మని ఏం చేయాలో ఇక్కడే చెప్తున్నారు. శక్తులు, వాచ ద్వారా జ్ఞానము మరియు కర్మ ద్వారా గుణదానం. ఈ 3 చేస్తున్నారా లేదా చూసుకోండి. మెజారిటీ ఏంటంటే శక్తుల దానం అని చెప్పైతే ఈ మనసా సేవలని, యోగాలని చెప్పి చేస్తున్నారు. వాచ అయితే అనుకున్న స్థాయిలో అయితే జ్ఞానదానం జరగట్లేదు. కర్మ ద్వారా గుణదానం అంటే స్వరూపం ద్వారా. ఇది గూడా చెక్ చేసుకోవాలి మరి. సో నేను కర్మలో బ్రహ్మబాబాని ఫాలో అవుతున్నాను. నేను అఖండ మహాదానిగా స్థిరంగా ఉన్నాను అనంటే ఖండితం అవ్వొద్దు. నిరంతర సేవాదారులయిపోవాలి. అదెట్లా అంటే ఈ పాయింట్. మనస్సు ద్వారా శక్తి, వాచ ద్వారా జ్ఞానం, కర్మ ద్వారా గుణదానం ఇది చేస్తే అఖండ 3 చేస్తూ పోవాలి. ఏదో ఒకటి పట్టుకుంటే మాత్రం ఖండితం అయిపోతూ ఉంటది. తర్వాత ఏది ఏమైపోయినా, ఎవరు ఎంత అవగుణాలతో ఉన్నవారైనా కానీ, నేను నా జీవితం ద్వారా, కర్మ ద్వారా, సంపర్కం ద్వారా గుణదానం అంటే సంయోగిగా అయ్యాను. సో మనకు ఉపకారం చేసే వాళ్ళకి ఎలాగూ చేస్తాం. అది గొప్ప విషయమేం కాదు. చెయ్యాలి వాళ్ళకైనా. అపకారికి ఉపకారం చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ సేవ అది. హైయర్ లెవెల్ సేవ. సో ఎంత అపకారం చేసినా, ఎంత అవమానించినా, ఎంత నిందలు వేసినా కానీ, మనము మనం కరెక్ట్‌గా ఉండాలి. ఇందాక చెప్పినట్టు గౌరవాన్ని ఆశించొద్దు. మనము వాళ్ళేదో అన్నారని ఆగిపోయామనంటే ఇక్కడ నష్టపోయేది మనమే. ఒకరి కోసం మనమెందుకు ఆగిపోవాలి? ఈరోజు సేవలకెళ్ళినప్పుడు మనకు గౌరవం లభించకపోవచ్చు, నిందలు రావచ్చు, సమస్యలు రావచ్చు. ఒకరి కోసం మనమెందుకు వదులుకోవాలి? ఇదేం శాశ్వతం కాదు కదా! యుగ పరివర్తన జరుగుతున్న సమయం. యుగమేం సమాప్తి అయిపోదు. పరివర్తన చెందుతది. సో, ఆ పరివర్తన చెందే సమయంలో ఒకరి కోసం ఆగిపోతున్నామంటే అక్కడ బుద్ధిని వాడట్లేదని అర్థం. తర్వాత నన్ను వాగ్దాదా నడిపిస్తున్నారు. ఆయన ఆజ్ఞానుసారం ప్రతి అడుగు వేస్తున్నాను. ఇలాంటి సమర్థ సంకల్పాలు స్వీకరించి కొంతమంది ఏం జేస్తారంటే సొంతగా ప్రవర్తించేసి బాబానే నన్ను నడిపిస్తున్నారంటారు. మనకు తెలిసిపోతుంటది ఆళ్ళు తప్పు జేస్తుంటున్నారని జెప్పి. సో, ఏంటి దీనికి చెకింగ్ పాయింట్ అంటే పూర్తిగా జ్ఞానం అన్నది అక్కడ తెలుసుకోవాలి. ఒక అవగాహన ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినట్టు యుక్తియుక్తంగా, యోగయుక్తంగా అంటే అసలు అదంటే ఏంటి అన్న అవగాహన ఉంటే అక్కడ కరెక్ట్‌గా చేయగలుగుతాం. ఇదేమైపోయిందంటే జ్ఞానాన్ని బిట్లు బిట్లుగా తెలుసుకోవడము, ఏదో కొంత వినడము, లేదా అట్లా వీడియోలు నడుస్తుంటే ఇంట్లో పని చేసుకుంటూ పోతూ వింటూ పోవడము. పని చేసుకుంటూ వింటున్నామండి అంటున్నారు. మరి పనయిపోయినంక ఏం చేస్తున్నారంటే పడుకుంటున్నాం అంటున్నారు. యాక్చువల్‌గా కొంత సమయం కేటాయించాల్సొస్తది. కొన్ని పదాల అర్థం తెలుసుకోవడానికి. ఆ అవగాహన ఉంటే కరెక్ట్‌గా చేయగలుగుతాం. లేకపోతే తప్పులు చేసేసి కూడా బాబానే చేయిస్తున్నారు మా చేత అంటున్నారు. అంటే ఏంటి బాబాని వ్యతిరేక దిశలో ప్రత్యక్షం చేసి ఇంకింత పాపం జమేసుకుంటున్నారు. హ్మ్. సో, చేసి చేయించేవారు బాబా నన్ను నిమిత్తం చేసి చేయిస్తున్నారు. నడిపిస్తున్నారు. బాధ్యత చేయించే బాబాది.
సో ట్రస్టీ ఇందాక మనం ఏదైతే అనుకున్నామో ట్రస్టీ నిర్మాణ భావన దాని గురించి మళ్ళీ ఇక్కడ వచ్చింది. నేను దాతగా అయి ఆత్మిక సోదరులను ముందుకు తీసుకువెళ్ళటంలో విశాల హృదయుడిగా ఉన్నాను. సో మెయిన్ సబ్జెక్ట్ అంతా దాత స్థితి, జీవించే విధానమే ఇవ్వడము. ఇక అది ఎంతవరకు చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవాలి. ఆత్మ అయితే మీరు దాత స్థితిలో ఉండడానికే మీకు ప్రేరణ ఇస్తుంది. ఎందుకంటే మీరు సమర్థ సంకల్పాల భోజనాన్ని స్వీకరిస్తున్నారు కాబట్టి. సో మీరు ఆ భోజనాన్ని స్వీకరించిన తర్వాత ఖచ్చితంగా ప్రతి సమయము ఆత్మ మీరు ఇచ్చే విధంగానే మిమ్మల్ని మీకు ప్రేరణ ఇస్తూ పోతుంది. కాని వ్యక్తుల్ని చూసి వీళ్ళకేంటి ఇవ్వడము, పరిస్థితుల్ని చూసి ఇలా ఇస్తే మళ్ళీ మనల్ని ఎవరు పట్టించుకుంటారు, కేర్ చేయరేమో, గౌరవం ఇస్తారో ఇవ్వరో, అందరికి తెలిసేటట్టు ఇవ్వాలి, తెలిస్తేనే వస్తది. లేదా మనం కొన్ని సేవలు చేసి అవతల వాళ్ళని మన చుట్టూ తిప్పుకోవాలి. మనం గుప్తదానాలు చేసేస్తే ఎవరికి తెలుస్తుంది, మనకి ఏం గౌరవం దక్కుతుంది. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇదిగో ఈ లేకపోవడం వల్లే. అంటే దాత అయి ఆత్మిక సోదరులకు చెయ్యాల్సి వచ్చేసరికి తెలియకుండానే ఆ గౌరవాన్ని ఆశించే ఇది వచ్చేస్తాం. అందుకే గుప్తదానాలు చేయడానికి పెద్దగా ఎవరు ఇష్టపడటం లేదు. అమ్మో గుప్తంగా చేస్తే రెస్పెక్ట్ ఏమొస్తుంది. సో అది నలుగురికి తెలియాలి, నలుగురికి చెప్పాలి. అప్పుడు మనం ఏదో సేవ పెట్టుకున్నప్పుడు అందరూ స్క్రీన్ షాట్లు తీసి పెట్టేసి వద్దన్నా పెట్టేస్తున్నారు. అంటే త్యాగం భాగ్యం సబ్జెక్ట్ మొత్తం ఎగరగొట్టారు. లేదా కొంతమంది ఆ సమయం వచ్చినప్పుడు చెప్పండి అప్పుడు ఇస్తాం. ఎందుకు? నమ్మకం లేక పరివారం పైన. సో ఇలా సూక్ష్మంగా ఆలోచిస్తూ పోతే దాత స్థితిలో మెజారిటీ ఫెయిల్ అవుతూ పోతూ ఉంటాం. అది పరీక్ష. తక్షణ దానం మహాపుణ్యం అంటాడు. సో మనకి బుద్ధి ఉంది ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పేసి. సో అది తక్షణ దానం అంటే ఎంత ఉంది బాబా మీద నమ్మకం, ఎంత బాధ్యత ఉంది, యజ్ఞ పని చేస్తే పూర్తి 100 మార్క్స్ పడిపోతాయి. లేదంటే చేస్తాము అది మళ్ళీ వ్యర్థంలోకి వెళ్ళడమో పూర్తిగా డౌన్ అయిపోవడమో జరుగుతూ ఉంటుంది. సో ఒకటే గుర్తు పెట్టుకోవాలి, దాత విధాత వరదాత. నేను ఇతరులకు గౌరవాన్ని ఇస్తూ గౌరవాన్ని తీసుకుంటున్నాను. సో గౌరవం ఇవ్వడం అంటే మనుషుల్ని చూడగానే ఓం శాంతిని చెప్పేయడం కాదు. గౌరవాన్ని ఇవ్వడం అంటే పూర్తిగా ఆత్మిక స్థితిలో వీళ్ళు ఆదిలో రాజవంశీయులు, ప్రస్తుతం బ్రహ్మవంశీయులు, మాస్టర్ సర్వశక్తివంతులు అని సంకల్పాలు చేయడం కాదు, మన ప్రవర్తనలో రావాలి. ఈ రోజు దైవీ పరివారం యొక్క గొప్పతనం ఏంటంటే తండ్రిని యథార్థంగా తెలుసుకున్నారు వీళ్ళు. సో ఈ రోజు కొంతమందిని చూస్తే వీళ్ళు పరివర్తన అవ్వలేదు అని అనిపిస్తుంది. సో ఈ రోజు అవ్వకపోతే రేపు అవుతారు. కానీ మనం గౌరవం ఇవ్వడం మానుకోద్దు. సో మనం అట్లా ఆ రకంగా అవతల వాళ్ళని అగౌరవపరిచాము అని అంటే ఆ పరమాత్మని యథార్థంగా తెలుసుకున్న శ్రేష్టాత్మల సాంగత్యం నుంచి బయటకు వచ్చేసినప్పుడు ఏమైపోద్దంటే అంతా లో క్వాలిటీ ఆత్మలు వచ్చేస్తారు జీవితానికి. ఇప్పుడు ఆయనను యథార్థంగా తెలుసుకున్న వాళ్ళంతా ఒకప్పుడు భక్తులే. భక్తి పరిపక్వం అయితేనే జ్ఞానం యొక్క ఫలం ఇచ్చాడంటే ఒక రకంగా ముందుకొచ్చిన వాళ్ళే వీళ్ళు. సో ఈ రోజు పరివర్తన అవనట్టు కనిపించవచ్చు మనకి, రేపు ఓవర్టేక్ చేసే అవకాశాలు ఉన్నాయి కదా, అప్పుడు మనం సిగ్గుపోతుంది మనం ఇప్పుడు ప్రవర్తించిన దాన్ని బట్టి చూస్తే. సో అటువంటి పరిస్థితి రాకుండా అందరికి గౌరవం ఇచ్చి స్థిరంగా ఉండాలి. సో అప్పుడు మనం ముందుకెళ్తూ ఉంటాం. లేకపోతే ఓ స్టేజ్‌లో ఆళ్ళు ముందుకెళ్ళిపోతారు. మనం ఇలా కూర్చొని అగౌరవపరుస్తూ ఆళ్ళు మారలేదు, చెయ్యలేదు, చెప్తే వినలేదు. రేపు ఓవర్‌టేక్ చేస్తే మనం వెనకబడిపోయి ఉన్నాం గదా! సో బాబా ఫస్ట్ ర్యాంక్ రమ్మన్నాడు అని చెప్పారే తప్పితే మనం కూర్చొని అందరూ చేస్తున్నారులే, పెడుతున్నారులే, ఆళ్ళు మారలే, ఈళ్ళు మారలేదు అన్నామంటేనే మనలోనే అర్థం ఉంది. సో ఒక స్టేజ్‌లో ఆళ్ళు ముందు పోతారు, మనం వెనకబడతాం. కాబట్టి ఎప్పుడు చూసినా టాప్ ర్యాంకర్‌గా ఉండేటట్టే ఫోకస్ పెట్టుకొని కూర్చోవాలి. ఎవరు మారతారా, మారరా అన్నది వాళ్ళ విఘ్నతకు వదిలేసేయండి. వాళ్ళు మారాలనుకుంటే ఆళ్ళు మారతారు. మనం ఎవరిని మార్చలేము, చెప్పడం వరకే. సో ఆ విషయాన్ని గనక గుర్తుపెట్టుకొని ఈ పాయింట్‌ని నేను ఇతరులకు గౌరవాన్ని ఇస్తూ గౌరవాన్ని తీసుకుంటున్నాను. సో ఏ రకంగా వచ్చి ఇచ్చినప్పుడు ఏమైతది, మనం వాళ్ళ పట్ల ఆ తరంగాలు వెళ్ళినప్పుడు స్వతహాగా తీసుకుంటాం. సో ఆ రకంగా ఒకరికి గౌరవం ఇచ్చి మనం తీసుకోవాలి అంటే ముందు మనల్ని మనం గౌరవించుకోవాలి. దీన్నే బాబా భాషలో స్వమానము, స్వయాన్ని గౌరవించటం. అంటే నా పట్ల నేను ఉన్నతంగా కానీ ఇప్పుడు చూస్తే మేము అందరికీ గౌరవం ఇస్తున్నాం గానీ అందరూ మమ్మల్ని నిందిస్తున్నారు. అసలు నేను ఎంతో మంచిదాన్ని, అసలు వాళ్ళు ఊరికే నన్ను ఏవో మాటలు అంటారు, నిందిస్తున్నారు అని అంటే దృష్టి ద్వారా సృష్టి. ఈ రోజు ఆలోచించేటప్పుడు, మాట్లాడేటప్పుడు నా వల్ల కాదు, నేను చేయలేను,
నేను అంతవరకు ఎలా సాధ్యం అవుతుంది? సో నా వల్ల కాదు, రాదు, చెయ్యలేము అని అంటే నన్ను నేను నిందించుకుంటున్నాను కదా! అంటే నన్ను నేను అగౌరవపరుచుకున్నప్పుడు, దృష్టి ద్వారా సృష్టి అయినప్పుడు, నా పట్ల నా దృష్టికోణం అగౌరవం అయినప్పుడు ఖచ్చితంగా బయట నుంచి కూడా అగౌరవమే వస్తది. కానీ అది అగౌరవాన్ని అట్రాక్ట్ చేస్తుందన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. ఉన్న విషయమే చెప్తున్నాం మా వల్ల అవ్వట్లేదని చెప్పి. మాకు గుర్తుండట్లేదు, యోగం కుదరట్లేదు. ఓ పక్క మేము రాజయోగులం అంటున్నారు, కర్మేంద్రియ జీతులం అంటున్నారు, మళ్ళీ మాకు యోగం కుదరట్లేదు అంటున్నారు. సో నన్ను నేను అగౌరవపరుచుకున్నప్పుడు బయట నుంచి గౌరవం ఎక్కడి నుంచి వస్తది? సో ఇవన్నీ సూక్ష్మంగా పరిశీలించుకోవాల్సిన విషయాలు ఇలా చేస్తున్నాం కాబట్టి బాబా డైరెక్ట్‌గా జ్ఞాన భోజనాన్ని ఇచ్చి ఆత్మని శక్తిశాలిగా చేస్తున్నారు. చైతన్య దేవి దేవతనైన నేను దాతగా అందరికీ ఇచ్చేవారిగా ఉన్నాను. ఈ సంగమంలో ఎవరైతే దాత స్థితిలో ఉండి దేవతగా ఇస్తూ పోతుంటారో, ఎక్కడా వెనక్కి తగ్గకుండా, ఎక్కడా మాట తప్పకుండా ఖచ్చితంగా దేవతలవుతారు. సత్యుగంలో రాజకుటుంబీకులు, ద్వాపరంలో దేవతలు. ఎందుకంటే వాళ్ళెప్పుడు ఇలాగే ఉంటారు, ఇస్తూ ఉంటారు. ఎక్కడ గాని గౌరవాన్ని తీసుకోవడం గాని, లేదా సేవలు వేసి తీసుకోవడం గాని, లేదా లేదా చేస్తామని చెప్పి మాట తప్పడం గాని ఇవేమీ ఉండవు. ఈ బ్యాచ్ అంతా అక్కడ రాజకుటుంబాల్లోకి, ఇక్కడ దేవతల్లోకి దిగిపోతారు. సో అదే ఇక్కడ చెప్తున్నారు. చైతన్య దేవి దేవతలు ఇప్పుడు చైతన్యంలో ఉన్నారు. సంగమం నడుస్తుంది. సో ఇది చెకింగ్ పాయింట్ మీరు చూసుకోండి. సేవలు చేసేటప్పుడు మరి బాబా చెప్పిన స్టాండర్డ్స్ ప్రకారం దాత స్థితిలో చేస్తున్నామా? తన్, మన్, ధన్ అన్నారు. సో చేస్తున్నామా? అది చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. మీరు ఇంతకు దేవి దేవతలు అవుతారా లేదా అని చెప్పి. లేదు మాట తప్పుతున్నాము, వెనక్కి అయితున్నాము, అటు ఇటు స్థిరంగా అవుతున్నాం అంటే కాదు. సో ఇంకా సమయం ఉంది. ఇప్పటికైనా ముందుకెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి చైతన్య దేవి దేవతనైన నేను దాతగా అందరికీ ఇచ్చేవారిగా ఉన్నాను. నేను ప్రతి విషయాన్ని కొత్తగా చేసుకుని, కొత్త మాట, కొత్త నడవడిక, కొత్త అలవాటుతో శక్తిశాలిగా ఉన్నాను. సో ప్రతి విషయాన్ని ఏ రకంగా కొత్తగా చేసుకుంటారంటే, పాత రోజుల్లో ఏం చేసామో అంత దేహ స్థితిలో ఉండి చేసాం. మన జీవ జన్మ తీసుకుని ఇప్పుడు కొత్తగా కొత్త జన్మ తీసుకున్నాం. ఇంక అన్ని కొత్త విషయాలే. సో ఇప్పుడు మన డ్రెస్సు ఫరిష్తా డ్రెస్సు, మన భోజనం జ్ఞాన భోజనం, మన ఇల్లు పరంధామం అన్ని కొత్త విషయాలే. ఈ కొత్త విషయాలు, కొత్త సంస్కారాలు వీటన్నిటితోటి మన జీవితాన్ని ఇచ్చేసుకోవాలి. మళ్ళీ పాత డ్రెస్సు, మళ్ళీ పాత సంస్కారాలు, పాత ఈ ధైర్యం అంటే ఇవన్నీ చేయాలంటే ఇక ధైర్యం ఉంటే ఒక అడుగు ముందుకేసుకోవాలంతే. నేను 21 జన్మల సంపూర్ణ వారసత్వం పొందాను. ఇవన్నీ చేశామంటే 21 జన్మలకు వచ్చేస్తది. ఆ తర్వాత సంస్కారాలు ఏవైతున్నాయో అవి ఎమర్జ్ అవుతూ ఉంటే దానికి తగ్గట్టు చేస్తూ ఉంటాం. సో మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకు కలుసుకుందాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.